హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టంలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూద్దాము. ఇంకా దానిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని గురించి చూద్దాము. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్లో ఫస్ట్ వీడియో మనం చేసేది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు ప్రీవియస్గా 1.2.1లో కూడా నా వీడియోసే ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ 2.2లోది కూడా మనమే ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి సో మీరు ఇంత యూజ్ఫుల్ వీడియోస్కి మీరు ఇన్ని వీడియోస్ చూసి మంచిగా మార్క్స్ తెచ్చుకున్నారు కాబట్టి మీరు పక్కా ఒక లైక్, ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ చేయండి, తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే, రండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎట్లా అని అడగొచ్చు. ఇప్పుడు మనం వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ ఎలాగ అడిగారు, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడిగారు, ఇట్లా కూడా అడగొచ్చు. లేకపోతే చూడండి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ అంటే ఏంటి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా కూడా మనకి క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం రండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏం కనపడుతుంది మనకి, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ ఆఫ్ కంప్యూటర్ అండ్ computer hardware without installing an operating system we can't perform the anything in the computer. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంది, యూజర్కి ఇంకా హార్డ్వేర్ పార్ట్స్ తెలుసు కదా, ఏముంటాయి హార్డ్వేర్ పార్ట్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఉంటాయి కదా, మానిటర్, కీబోర్డ్, ఇంకా మౌస్, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా మైక్రోఫోన్, స్కానర్, ప్రింటర్, ఇవన్నీ ఏంటివి చెప్పండి, హార్డ్వేర్ కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్. ఓకేనా? ఇవి ఓకే. ఇప్పుడు మీకు కంప్యూటర్ అంటే తెలుసు, కంప్యూటర్కి ఇంకా కంప్యూటర్ హార్డ్వేర్స్కి మధ్యలో ఎవరుంటారు, ఓఎస్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఓఎస్ లేదు అనుకోండి, ఇప్పుడు ఓఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో మీకు విండోస్ తెలుసు కదా, విండోస్, ఆ విండోస్ లేకపోతే మీరు ఏదైనా ఆపరేట్ చేయడానికి ఉంటుందా, ఏమైనా యాప్స్ యూజ్ చేయడానికి ఉంటుందా, ఏదైనా ఫైల్ క్రియేట్ చేయడానికి ఉంటుందా, ఉండదు. సో మనకి ఈ ఓఎస్ అనేది పక్కా కావాలి. ఓకేనా? లైనెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇదే ఎగ్జాంపుల్. లైనెక్స్ ఇంకా విండోస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మనకి ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఇట్లా కూడా చెప్పొచ్చు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇదానా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని కూడా చెప్పొచ్చు. ప్రోగ్రామ్స్ అంటే సాఫ్ట్వేర్ మనకి ఎన్ని ఉన్నాయో తెలుసు కదా, 3 టైప్స్ ఉంటాయి, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ అనేదాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకేనా? ఇది రిసోర్సెస్, పార్ట్స్ అన్నిటిని యూజ్ చేయడానికి మనం ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాము. ఓకే, మనకి ఇప్పుడు ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం రండి. బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ టైమ్ షేరింగ్ సిస్టమ్ అనొచ్చు, లేకపోతే మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అనొచ్చు. ఇక్కడ సిస్టమ్ ప్లేస్లో ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా మీరు పిలవచ్చు. ఓకేనా? ఓకే, ఇంకో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఉంది, ఇంకొకటి ఏముంది, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? ఈ 5 టైప్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం బ్రీఫ్గా. ఓకేనా? చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైద్ది. వీడియో ఎంత పెద్దగా ఉందని స్కిప్ చేసి చూస్తే మీకు లాస్ అయ్యేది మీరే. ఎందుకంటే కొంచెం చూసి కొంచెం చూడకపోతే మీకు ఏం అర్థం కాదు. సో చివరి వరకు వీడియోని చూడండి. ఓకేనా? రండి. ఓకే, ఇప్పుడు మనము ఆన్సర్స్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ బ్యాచ్ సిస్టమ్ అంటే ఏంటి, బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ, బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఓకే, రండి. ఇన్ ఓల్డెన్ డేస్ వి యూజ్ బ్యాచ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం ఓల్డెన్ డేస్లో. ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్యాచ్ మీన్స్ ఎ కలెక్షన్ ఆఫ్ జాబ్స్. అసలుకి కలెక్షన్ ఆఫ్ జాబ్స్ అంటే మనకి ఏదైనా చేయొచ్చు, కంప్యూటర్లో ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఏదైనా దాన్ని జాబ్స్ అంటాము. ఓకే, ఇన్ దిస్ అసలు బ్యాచ్ మీన్స్ ఏంటి, జాబ్స్. In this type of operating system, the user use punch cards. Here, user provide a programs or job information in the punch cards and writing the corresponding program or job details in the punch cards. All the jobs is submitted to the computer operator. ఇక్కడ ఏం చెప్తున్నారు అసలుకి చెప్పండి, అసలు బ్యాచ్ అనేది ఏంటిది, కలెక్షన్ ఆఫ్ జాబ్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పుడు మనము యూజర్ యూజ్ చేసేది ఏంటివి, పంచ్ కార్డ్స్.
అసలుకి యూజర్ ఏం చేస్తాడు? పంచ్ కార్డ్స్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని లేకపోతే జాబ్ ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తారు? పంచ్ కార్డ్స్లో రైట్ చేసి మనకి ప్రోగ్రామ్ ఇంకా జాబ్ డీటెయిల్స్ అన్నిటిని పంచ్ కార్డ్స్లో ద్వారా మనకి జాబ్ ఏం సబ్మిట్ చేస్తారు? కంప్యూటర్లో సబ్మిట్ చేస్తాడు. ఏంటివి? జాబ్ ఇంకా ప్రోగ్రామ్ని కంప్యూటర్ ఆపరేటర్లో ఏం చేస్తారు? సబ్మిట్ చేస్తారు అక్కడ పంచ్ కార్డ్స్ ద్వారా. ఓకేనా? ఇది చూడండి. హియర్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ approach is user cannot interact with computer directly. ఇక్కడ డైరెక్ట్గా మనకి యూజరు కంప్యూటర్తో అవ్వట్లేదు ఇంటరాక్ట్. ఎందుకంటే ఫస్ట్ మనకి పంచ్ కార్డ్స్ని యూజ్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ని ఎక్కడ పెడుతున్నాడు? పంచ్ కార్డ్స్ని యూజ్ చేసి పంచ్ కార్డ్స్లో పెట్టి రైట్ చేసి తర్వాత ప్రోగ్రామ్ డీటెయిల్స్ని పంచ్ కార్డ్స్లో నుంచి మనకి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలోకి సబ్మిట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 2 ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఓకే చూడండి. In between user and computer we have computer operator is there. ఇక్కడ మనకి ఏంది? యూజర్కి ఇంకా కంప్యూటర్ మధ్యలో ఎవరున్నారు? కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఓకేనా? ఓకే ఇక్కడ ఒకసారి చూడండి. ఒక అజ్యూమ్ చేద్దాం. ఏంటంటే లెట్ us assume that user want to execute 10 jobs or 10 programs so in the form of punch cards. Okay, all that information will be supplied to the computer operator. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనమే ఎజ్యూమ్ చేయాలి. ఏమని? యూజర్కి ఏం చేయాలనుకుంటున్నాడు? 10 జాబ్స్ అయినా 10 ప్రోగ్రామ్స్ అయినా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాడు. దేని ద్వారా? ఫస్ట్ మనకి పంచ్ కార్డ్స్ని యూజ్ చేసే మనము ఇవన్నిటిని చేస్తాము, జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. దాని తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము పంచ్ కార్డ్స్ నుంచి ఎక్కడ పోయిద్ది? కంప్యూటర్ ఆపరేటర్కి పోయిద్ది. ఓకేనా? ఇక్కడ చూడండి 10 జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఓకే నెక్స్ట్ చూద్దాము. చూడండి. ఓకే let us assume that user want to execute 10 jobs. So here all the information or program information will be available in the form of punch cards. నేను చెప్పాను కదా ఇక్కడ పంచ్ కార్డ్స్ ఉన్నాయి. ఆ పంచ్ కార్డ్స్ రూపంలో ఏముంది? ప్రోగ్రామ్స్ ఇంకా జాబ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా లేకపోతే ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ అయినా దేంట్లో ఉంది? పంచ్ కార్డ్స్లో ఉంది అనుకోండి. ఓకేనా? ఓకే నెక్స్ట్ చూడండి. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ ద కంప్యూటర్ ఆపరేటర్ విల్ డూ మీన్స్ కంప్యూటర్ ఆపరేటర్ విల్ గ్రూప్ all the jobs into a batches according to requirement. ఇప్పుడు ఏం చేసిద్ది కంప్యూటర్ ఆపరేటర్ అనేది? ఇప్పుడు ప్యాచెస్లో ఉంది. ఓకేనా? ఎలా ఉంది? సారీ పంచ్ కార్డ్స్లో ఉంది. ఆ పంచ్ కార్డ్స్ నుంచి ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ అనేది ఏం చేసిద్ది అంటే గ్రూప్ చేసిద్ది 10 ప్రోగ్రామ్స్ని ఆర్ లేకపోతే ఈ 5 ప్రోగ్రామ్స్ని ఒక గ్రూప్ చేసిద్ది. ఓకేనా? ఓకే చూడండి ఇక్కడ let us assume that first 5 jobs are executed using COBOL programming language so that first 5 jobs are grouped into the batch called B1. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం ఫస్ట్ అజ్యూమ్ చేయాలి. ఏమని? ఈ ఫస్ట్ జాబ్ 1 జాబ్ 2 జాబ్ 3 జాబ్ 4 జాబ్ 5 అనేదాన్ని ఏం చేస్తున్నాము? ఇక్కడ 5 జాబ్స్ని ఏం చేస్తున్నాము? ఒక బ్యాచ్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము? ఆ బ్యాచ్ అనేది ఒక గ్రూప్ చేస్తున్నాము. ఆ గ్రూప్ అనేదాన్ని ఎలా చేస్తున్నామంటే 5 జాబ్స్ని కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనము ఏం చేస్తున్నాము? 5 జాబ్స్ని గ్రూప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? బ్యాచ్ చేసి దాన్ని B1 అని పెడుతున్నాము. ఈ 5 ప్రోగ్రామ్స్ని B1 అని పిలి మనం పెడుతున్నాము B1 గ్రూప్ అని. ఓకే చూడండి. నెక్స్ట్ చూడండి. let us assume that the next 5 jobs are implemented using Fortran programming language. So the computer operator will group all these jobs into the batch called B2. ఇక్కడ B2 రాసుకోండి. సారీ ఫర్ దిస్ మిస్టేక్. ఓకే లెట్స్ సీ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ 5 అయిపోయింది. దాన్ని దేంతో చేసాం? కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఒక గ్రూప్ చేసి దాన్ని బ్యాచ్ 1 అని B1 అని పెట్టాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? 6, 7, 8, 9, 10 ఈ 5 ఉన్నాయి కదా రిమైనింగ్ 5. ఆ రిమైనింగ్ 5 కూడా ఫోర్టాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కంప్యూటర్ ఆపరేటర్తో గ్రూప్ చేసి దాన్ని 5 జాబ్స్ని ఏమని పిలిచాము? ఇప్పుడు గ్రూప్ చేసిన తర్వాత బ్యాచ్ B2. ఓకేనా? బ్యాచ్ కాల్డ్ B2 అని దాన్ని పెట్టాము. ఓకేనా? అర్థమైందా మీకు? అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే
First, the computer operator will provide B1 information into the computer. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, కంప్యూటర్ ఆపరేటర్ అనేది ఫస్ట్ B1 ఉంది కదా, ఈ 5 జాబ్స్, ఆ 5 జాబ్స్ అనేవి కంప్యూటర్లోకి ఇన్ఫర్మేషన్ పంపుతున్నాము. నౌ ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఆఫ్ ద కంప్యూటర్ టు ఎగ్జిక్యూట్ B1. ఇప్పుడు B1 జాబ్స్ అనే అన్నిటిని, అంటే 5 జాబ్స్ అనే వాటిని 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఆ 5 జాబ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసిద్ది B1 జాబ్స్లో. ఓకేనా? ఓకే. ఆఫ్టర్ ప్రొడ్యూసింగ్ ద అవుట్పుట్ ద కంప్యూటర్ ఆపరేటర్ విల్ బీ సప్లై. ఇప్పుడు మనకేమైంది, ఈ B1 అనే దానికి గ్రూప్ అయిన తర్వాత, ఇంకా కంప్యూటర్లోకి పంపిన తర్వాత, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఏమైంది, అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకి కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడికి సప్లై అయింది, నెక్స్ట్ B2 ఉంటుంది కదా, B2లో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, చూడండి చదువుతా. B2 ఇన్ఫర్మేషన్ ఈజ్ కరస్పాండెంట్ కంప్యూటర్, సో ద కంప్యూటర్ విల్ 1 minute కంప్యూటర్ విల్ ప్రొడ్యూస్ అవుట్పుట్ టు ద యూజర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, B2లో ఉన్న దానికి కూడా ఏమైంది, అవుట్పుట్ వచ్చింది. ఇది ఫస్ట్ B1 అయిపోయిన తర్వాత B2కి కూడా అవుట్పుట్ వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? ఒకసారి చూద్దాము నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు థియరీ ఎక్కువ ఉంది అంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? స్టూడెంట్స్ని అర్థం చేసుకొని ఈ నోట్స్ ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. బట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ అప్రోచెస్ దాట్ let us assume that CPU is executed that B2 jobs and assume that all the jobs are waiting for the input and output operations. During IO operations, CPU will be idle. During that time, it is not possible to allocate the operating system some other batch. So when operating system allocates CPU some other batches only after completion of the execution of the batches, then only operating system allocates the CPU to some other batches. So this is the problem. We can overcome this problem with the help of multi-programmed ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు దాకా ఏం చెప్పారు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి చదువుకుంటా పోతుందా అనుకోకండి. ఓకేనా? తిట్టుకోకండి, నేను చెప్తాను ఇప్పుడు, కంగారు పడకండి. ఓకే డన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు మేజర్ ప్రాబ్లం ఏం అరైజ్ అయ్యిందంటే, ఇక్కడ మనము ఇప్పుడు CPU ఉంది, అదేం చేసిద్ది, ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఏంటిది, బ్యాచ్ 2 గ్రూప్ ఉంది కదా, B2 అనే గ్రూప్, ఆ B2లో ఉన్న జాబ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసిద్ది. తర్వాత ఏం చేసిద్ది అంటే ఆల్ ద జాబ్స్, అంటే అన్ని జాబ్స్ వెయిట్ చేసి ఉంటాయి. B2 చేసేటప్పుడు, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేసిద్ది, వెయిట్ చేసి ఉంటాయి కదా. ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అయ్యేటప్పుడు మనకి ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ CPU అనేది అయ్యేటప్పుడు, IO ఆపరేషన్స్ అయ్యేటప్పుడు మనకి CPU అనేది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మనకి ఏం చేసిద్ది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెమొరీని అలోకేట్ చెయ్యలేదు. ఇప్పుడు ఏం చేసిద్ది, ఇంకొక బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలోకేట్ చేసిద్ది CPUకి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంటుంది కదా, ఒక్క బ్యాచ్ అయిపోయిన తర్వాతే ఇంకొక బ్యాచ్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే టైం వేస్ట్ ప్రాసెసింగ్ అవుతుంది కదా. సో మనము ఏం చేయాలి, ఇక్కడ ఒక్కటే అయిపోయిన తర్వాత ఇంకొకటి చేయాలి. సో ఇలాగా టైం వేస్ట్ అవ్వద్దు. ఈ ప్రాబ్లంకి ఓవర్కమ్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తున్నామంటే ఇక్కడ మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని యూస్ చేస్తున్నాము. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈజీ వర్డ్స్లో చెప్తాను. ఇప్పుడు CPU అనేది B2 అనే జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు B2 అనేది ఎప్పుడైతే జాబ్స్ అనేవి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేసేటప్పుడు, IO ఆపరేషన్ చేసేటప్పుడు మనకి CPU అనేది ఐడల్గా ఉంటుంది. ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ అప్పుడు ఖాళీగా ఉంటుంది కదా, CPU అనేది ఖాళీగా ఉంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది, మెమొరీ అలోకేట్ అవ్వదు. సో ఇక్కడ టైం వేస్ట్ అవ్వద్దు అనటానికి ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం, ఓవర్కమ్ చేయడానికి ప్రాబ్లమ్ని మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి చూద్దామా, రండి ఫ్రెండ్స్. ఇది నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, అక్కడ ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? ఆల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి అన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా?
రండి ఇప్పుడు ఇక ఆల్ 5 సబ్జెక్ట్స్ కాదు, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ మీరు ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, 1 1 1 2 2 1 కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి పోయి నా ఛానల్లోకి వెళ్ళి. ఓకేనా, రండి ఇప్పుడు మళ్ళీ. ఓకే డన్. మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడ మల్టీ ప్రోగ్రామ్డ్ మీన్స్ ప్లేసింగ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మల్టీ ప్రోగ్రామ్డ్ అంటే చాలా ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయటము. ఇప్పుడు సెకండరీ మెమొరీ నుంచి ఎక్కడికి పోతే మెయిన్ మెమొరీకి పోయి, మెయిన్ మెమొరీ అంటే ఏంది? ప్రైమరీ మెమొరీ. ఆ ప్రైమరీ మెమొరీకి వస్తే ఫస్ట్ మనకి ఏముంది? సెకండరీ మెమొరీ అనేది అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, సేవ్ చేసి అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడికి మెయిన్ మెమొరీకి తెచ్చామో ఆ మెయిన్ మెమొరీకి వస్తే దాన్ని ప్రాసెస్ అంటాము. ప్రోగ్రామ్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ప్రాసెస్ అంటాము. ఆ ప్రాసెస్ అనేది సిపియూలోకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. మల్టిపుల్ ప్రోగ్రామ్స్. ఓకేనా, ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా నువ్వు తెచ్చుకో ఇక్కడికి ప్రాసెస్లోకి, అంటే మెయిన్ మెమొరీకి తెచ్చుకొని ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దీన్నే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అంటాము. ఓకేనా, చూడండి ఒక్కసారి చూద్దాము. We can place multiple programs in the main memory and we can execute all the programs simultaneously at the same time. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, మెయిన్ మెమొరీలోకి తెచ్చుకొని ప్రైమరీ మెమొరీలోకి తెచ్చుకొని ఫస్ట్ మనకి ఇక్కడ సెకండరీ మెమొరీ ఉంటుంది, సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీలోకి తెచ్చుకొని ప్రోగ్రామ్స్ అప్పుడు ప్రాసెస్ అయిన తర్వాత సిపియూలోకి పోయి ఎగ్జిక్యూట్ అవుద్ది. అవి అలాంటివి ఒకేసారి చేయొచ్చు ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్. ఓకేనా, ఇదే మీనింగ్. ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ this approach is CPU utilization. We can use CPU in effectively. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఏం చేస్తుంది? ఇక్కడ CPU అనేది మనం ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు ఎఫెక్టివ్గా. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్కి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, ఒక అజ్యూమ్ చేద్దాం. లెట్ us assume that in main memory we have 3 processors are there. P1, P2, P3 and 3 programs are there. ఇక్కడ మనకి ఫస్ట్ నేను ఏం చెప్పాను? సెకండరీ మెమొరీలో ఉన్నప్పుడు మనకి ప్రోగ్రామ్స్ అంటాము. ఎప్పుడైతే మెయిన్ మెమొరీలోకి వస్తే దాన్ని ఏమంటాము? ప్రాసెస్ అంటాము. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇది మెయిన్ మెమొరీ అనుకోండి. ఓకేనా, ఇది మెయిన్ మెమొరీ. ఆ మెయిన్ మెమొరీలో ఏమేమి ఉన్నాయి? P1, P2, P3 అనేవి ఏంటివి? ప్రోగ్రామ్స్ ఆర్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నాం ఇక్కడ సిపియూలో. ఓకే డన్. ఇక్కడ చూడండి, లెట్ us assume that the operating system allocate CPU to process. So new CPU executing in P1 and after some time let us assume that P1 needs some IO input output operation. So during ఇక్కడ తర్వాత చెప్తాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆపరేటింగ్ సిస్టమ్ అనేదాన్ని ఎలొకేట్ చేస్తున్నాము. దేనికి? సిపియు అనేదానికి ఎలొకేట్ చేస్తున్నాము ఆపరేటింగ్ సిస్టమ్. అప్పుడు ప్రాసెస్ P1 అనేది ఎలొకేట్ అయ్యిద్ది. తర్వాత సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాము. ఎగ్జిక్యూట్ చేసిద్ది. అప్పుడు కొంచెం టైం అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి అనే టైం అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం? P1 అనేదానికి మనము ఐఓ ఆపరేషన్స్ చేయాలి అనుకుంటున్నాము. ఒకసారి ఇక్కడ దాకా అయిపోయింది కదా, ఐఓ ఆపరేషన్స్ చేయాలి అనుకుంటున్నాము. చూడండి, IO operations. So during IO operation there is no need of CPU. CPU will sit idle. What CPU do means control shift to the second program. Now CPU start executing process. 1 minute. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకి సిపియు అనేది వెయిట్ చేయటం అవసరం లేదు, ఇన్పుట్ మనం ప్రీవియస్గా చూస్తే ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే మనకి బ్యాక్ ప్రాసెసింగ్ సిస్టంలో మనకి టైం వేస్ట్ అయిపోయింది కదా, సిపియు ఆగింది. సో మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ జరిగినప్పుడు సిపియు వెయిట్ చేసింది కదా. సో ఇక్కడ మనం ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనము ఆ ప్రాసెస్ 1 అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ జరిగేటప్పుడు ఇక్కడ సిపియు వెయిట్ చెయ్యదు. ఎందుకంటే ఇక్కడ P2కి వెళ్ళిద్ది డైరెక్ట్గా, సిపియు ఇంకొక దానికి ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో ఇక్కడ సిపియుకి టైం వేస్ట్ అవ్వట్లేదు, సో సిపియు ఆగదు. సో మనకి ప్రాసెస్ అనేది అవుతానే ఉంటుంది. అన్ని ప్రోగ్రామ్స్ ఒకేసారి అట్ ఏ టైమ్గా ఇక్కడ అవుతుంది. ఓకేనా, ఇదే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, లెట్ us assume that P2 also requires some input output operation. So operating system allocate the CPU to some other process. This is the advantage here. ఇక్కడ మనకి ఇప్పుడు దాకా మనం ఏం చేసాము?
P1కి చేసాం ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్. ఇప్పుడు CPU అనేది ఇక్కడ ఉంది కదా, P2కి కూడా మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేస్తున్నాము. అప్పుడు CPU అనేది ఏంది, వెయిట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ అయ్యిద్ది. నెక్స్ట్ ప్రోగ్రామ్కి ప్రాసెస్ అయ్యి అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసిద్ది ప్రోగ్రామ్స్ని. ఓకేనా. ఇక్కడ మనకి CPU అనేది అప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేసి అప్పటికప్పుడు చేసుకుంది ఫాస్ట్గా. ఓకేనా, అర్థమైందా. ఎగ్జిక్యూషన్ అట్లాగా అయ్యిద్ది. నెక్స్ట్ చూడండి, while one process is waiting for some IO operations in operating system allocates CPU to some other process. Likewise, we can utilize the efficiency of the CPU effectively manner with the help of multi-programming ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ తీసుకునేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఎలోకేట్ చేసిద్ది CPUని. ఇప్పుడు CPU ఇక్కడ ఒక ప్రాసెస్కి CPU అనేది వెయిట్ చేయకుండా నెక్స్ట్ ప్రోగ్రామ్కి పోయి అది ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఓకేనా. ఇక్కడ ఒక ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేసేటప్పుడు అవసరం లేదు ఆగటం, నెక్స్ట్ దానికి వెళ్ళి అది కూడా ప్రాసెస్ చేయొచ్చు. సో ఇక్కడ చాలా అడ్వాంటేజెస్ ఉంది కదా దీంట్లో, కంపేర్ టు దానికి బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్ కన్నా మల్టీ ప్రోగ్రామింగ్ చేయడం ఇది ఈజీ. ఓకేనా, అర్థమైందా. ఓకే, ఇది లెంతీ అయిపోయింది వీడియో. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 3 ప్రాసెస్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా చెప్తాను. ఓకేనా, మీరు కంగారు పడకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ.